శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో అంటే మాఘమాసంలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది, ఈ నెల గణపతి నామం, పీఠం పేరు, పూజా సమయాలు అన్ని కూడా పూర్తిగా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మానవులకు ఉన్నటువంటి సమస్త కష్టాలు తొలగించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. మనకున్నటువంటి కష్టం, కోరిక తీవ్రతను బట్టి ఈ వ్రతాన్ని 3, 5, 9, 11, 21 ఇలా ఇన్ని మాసాలు ఆచరిస్తానని సంకల్పం చెప్పుకుని వ్రతం ఆచరించాలి. పురాణాల ప్రకారం ఈ వ్రతాన్ని పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చవితి తిథి రోజు అయితే ఆచరించాలి. అది కూడా రాత్రి సమయానికి ఏ రోజైతే చవితి తిథి ఉంటుందో అప్పుడు ఈ వ్రతం చేయాలి. దీనిని బట్టి చూస్తే ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో అంటే మాఘమాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళపక్షం చవితి తిథి ప్రారంభం 2026 ఫిబ్రవరి 4 బుధవారం రాత్రి 1:47 చవితి తిథి ప్రారంభమయ్యి 2026 ఫిబ్రవరి 5 గురువారం రాత్రి 1:59 వరకు ఉంటుంది. కాబట్టి చంద్రోదయ సమయానికి చవితి తిథి 2026 ఫిబ్రవరి 5 గురువారం రోజు ఉంది. కాబట్టి ఈ రోజే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించుకోవాలి. సంకటహర చతుర్థి రోజు ఉదయం వేళల్లో స్వామివారికి ముడుపు కట్టుకుని పూజ చేసుకుని సాయంత్రం సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలండి. అందుకని ఉదయం వేళల్లో ముడుపు కట్టుకోవడానికి, స్వామివారికి పూజ చేయడానికి శుభ సమయం వచ్చేసి తెల్లవారుజామున 5:20 నుండి 6 గంటల లోపు మీరు ముడుపు కట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 9:10 నుండి 10:21 లోపు, ఈ సమయానికి కూడా కుదరకపోతే ఉదయం 11:10 నుండి 11:40 లోపు మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఈ రోజు స్వామివారికి వ్రతం ఆచరించుకోవడానికి శుభ సమయం వచ్చేసి సాయంత్రం 6:30 నుండి 9:30 లోపు మీరు స్వామివారికి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చండి. స్వామివారికి వ్రతం పూర్తయిన తర్వాత చంద్రుడికి తప్పకుండా అర్ఘ్యం సమర్పించాలి. కాబట్టి ఈ రోజు చంద్రోదయ సమయాలు వచ్చేసి రాత్రి 9:15 ఉంది. రాష్ట్రాల వారీగా మీకు చంద్రోదయ సమయాలు కావాలంటే నన్ను కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఈ నెల గణపతి నామం, పీఠం పేరు తెలుసుకుందాం. పూజా పీఠాన్ని ఏర్పాటు చేసేటప్పుడు సామాన్య దేవపీఠం అని చెప్పుకుని పీఠాన్ని ఏర్పాటు చేయాలండి. ఇంకా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఈ నెల స్వామివారిని ద్విజప్రియ మహాగణపతి అనే పేరుతో పూజించాలి. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎవరైనా కొత్తగా ప్రారంభించాలనుకుంటే ఈ మాఘమాసం నుండి ప్రారంభించవచ్చా అంటే మాఘమాసం శుభమాసమేనండి, ప్రారంభించవచ్చు. కానీ ఇప్పుడు మౌఢ్యమి ఉంది కాబట్టి మూఢమిల్లలో కొత్తగా వ్రతాలు ప్రారంభించకూడదని అంటారు. కాబట్టి ఈ సమయంలో ప్రారంభించకుండా ఉంటేనే మంచిది. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.